పీబీసీ 3 పండూరు నీటి సంఘం అధ్యక్షుడిగా పండూరు గ్రామానికి చెందిన నాగశెట్టి అమ్మిరాజు, ఉపాధ్యక్షుడు వెన్న తాతయ్య 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీరును అందించేందుకు కాలువల అనుసంధానం ద్వారా రైతులకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా తనకు సహకరించిన ఎమ్మెల్యేలు పంతం నానాసి, నిమ్మకాయల చినరాజప్పలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. నీటి సంఘం సభ్యులైన టి శివ, డి లోవరాజు, మాదపోయిన శ్రీనివాస్, వెన్న నూకరాజు, చింతపల్లి శ్రీనివాస్, ఎం వీరప్రసాద్, గుమ్మల్ల వీరబాబు, నందూరి అమ్మాజీ, వీరభద్రరావు, పోసిన వెంకట సుబ్బారావులకు ఎలక్షన్ అధికారి ఏ సుష్మా లావణ్య, ఎంఆర్ఓ ఎస్కే లావణ్య అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపటి త్రిమూర్తులు, కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, విఆర్ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా నాగిశెట్టి అమ్మిరాజు గారు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. అదేవిధంగా ఇదే సంఘానికి ఉపాధ్యక్షులుగా గన్నా తాతయ్య అని అయ్యన్న నమస్కారం అండి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, అలాగే పెద్దాపురం నియోజకవర్గం నిమ్మకాయల చినరాజప్ప గారికి సహకారంతో 12 మంది టీసీలు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో నాగశెట్టి అమ్మిరాజు గారిని ప్రెసిడెంట్గా, పీబీసీ 3కి వెన్న అయ్యన్న గారిని వైస్ ప్రెసిడెంట్గా ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. ఈ టీసీలు అందరూ కూడా చాలా సహకారం చేశారని, సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. నాగశెట్టి అమ్మిరాజు గారు, నేను కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, నిమ్మకాయల గారు, పెద్దాపురం నిమ్మకాయల రాజప్ప గారు ఏకగ్రీవంగా ఎన్నికల సంఘము 12 సభ్యులు ఎన్నుకున్నారు. సమూహంగా వాళ్ళ గౌరవంగా అందంగా చేస్తానని సమూహంగా చెప్పుకుంటున్నాను. ఎంపీటీసీ నందిపటి త్రిమూర్తులు గారు, శ్రీమతి అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇది కార్యక్రమం సరే. పి వెంకటాపురం గ్రామానికి చెందిన వివోఏ కనకలక్ష్మి డ్వాక్రా సంఘంలో సభ్యులకు తెలియకుండా సంతకాల్ని ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిందనే ఫిర్యాదు నేపథ్యంలో శనివారం పి వెంకటాపురం గ్రామ పంచాయతీ దగ్గర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శివశక్తి సంఘం అధ్యక్షురాలు విత్తనాల రజని మాట్లాడుతూ వివోఏ వలన ఎన్నో ఇబ్బందులు కలిగాయని, సంఘం సభ్యులకు తెలియకుండా డబ్బులు వాడుకుంటుందని అడిగితే మాట దాటవేస్తోందని ఆరోపించారు. గతంలో సంఘానికి తెలియకుండా, సంఘ సభ్యులకు తెలియపరచకుండా సొమ్ములు వాడిందని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎదురుదాడి చేసిందన్నారు. 28 సంఘాలకు సంబంధించిన యానిమేటర్గా కనక మహాలక్ష్మి ఉందని, ప్రతి సంఘంలోనూ ఆమె ఇలాగే చేస్తుందని అన్నారు. మేము తీసుకున్నదే 10 lakhs తీసుకున్నాం సార్. మేము ఓన్లీ 10 lakhs అది మాత్రమే. మేము తీర్మానం చేద్దాం, మీరు రాయలేదు సార్. సైన్లు కూడా నా పేరు విత్తనాల రజనీ సార్, మా శివశక్తి గ్రూప్ సార్. మా గ్రూప్లో 7,15,000 తీసుకున్నారు. గతంలో 5,66,000 ఎంత తీసుకున్నారు సార్. దానికి సమాధానం లేదు సార్.
కూతురు పురుడు వేసుకున్నాను 50,000 తీసుకుని మొత్తం నొల్లేసింది సార్. కట్టేసాను నా అబద్ధం ఆడింది సార్. ఇప్పుడు రసీదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు సార్. 3 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు వాళ్ళ మనవడికి 5 సంవత్సరాలు వచ్చేసారు. మాకు నష్టమే జరిగింది కానీ లాభం ఏది జరగలేదు సార్. ఈ రోజు మేము గ్రామ సంఘం లీడర్గా నేను గతంలో 3 సంవత్సరాలు చేశాను సార్. అప్పుడు ఏం జరిగిందని మనకేమీ తెలియదు సార్. ఇలా గొడవలు జరిగినప్పుడు మమ్మల్ని లాగేశారు. ఇప్పుడు గ్రామ సంఘం లీడరు, ట్రెజరర్, సెక్రటరీ ముగ్గురు రావాలి సార్. ఇంత సమస్య జరిగినా సరే కానీ ఇప్పుడు ఒక్కరు కూడా బయటికి రాలేదు సార్. ఇప్పుడు 7,15,000 మళ్ళీ తీసి మళ్ళీ వేసి ఉంటుంది సార్. మేమైతే సంతకం పెట్టలేదు సార్. మేము అడగలేదు సార్. మా అడిగిన సభ్యులు కూడా సమాధానం లేదు సార్. బ్యాంక్ కూడా వేసాడు, బ్యాంక్ కూడా అడుకోండి సార్ అంటున్నాను. మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి అన్నారు సార్. గ్రామ సంఘం మీటింగ్ జరిగినప్పుడు కూడా మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి అన్నారు సార్. కనకలక్ష్మి, మీ లీడర్ కనకలక్ష్మి వాళ్ళ అమ్మాయి కూడా నువ్వు ఖాళీగా ఉన్న ఊరి మీద తిరుగుతావా అని అడుగుతుంది సార్. మా డబ్బు ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది అని అడుగుతుంది సార్. గ్రామం సార్ మాది 28 గ్రూపులు ఉన్నాయి సార్ మా ఊళ్ళో. ఏ గ్రూప్కి కూడా ఇలాంటి సమస్య ఉన్నది సార్. ప్రతి గ్రూప్కి కూడా లోన్ తెస్తున్నానని చెప్పి 5 లక్షలు విత్డ్రా చేసేసి 10 లక్షలు మాత్రమే ఇస్తుంది సార్ మాకు. ప్రతి గ్రూప్కి కూడా ఇలాగే చేసింది. కానీ మాకు 5 లక్షలు ఇచ్చి 10 లక్షలు వెనక్కి వేసాను తర్వాత ఇస్తాను అని చెప్తుంది. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మాకు వెనక్కి వేసానన్న సంగతి మాత్రం చెప్తుంది సార్. చెప్పకపోతే మళ్ళీ మా ఊరి గ్రామం అంతా ఇలా వెనక్కి ముందుకి వాళ్ళే పీక్కుంటున్నారు తప్ప ఆవిడని అడిగే వాళ్ళు ఎవరో లేదు సార్ మా గ్రూప్కి. కానీ మీ పెద్దలందరూ కలిపి మా గ్రామాన్ని కాపాడుతారని ఆవిడ్ని మా గ్రామం సంఘాన్ని నుంచి తీసేవాల్సిందిగా కోరుతున్నారు. తీసేవాళ్ళు సార్. వల్లి కనక మహాలక్ష్మి సత్యసాయి గ్రూప్ నుంచి బ్యాంక్ వెళ్ళే సార్ లోన్ తీసుకోనాకి. వాళ్ళకి 15 లక్షలు ఎంతో లోన్ ఇప్పించింది సార్. ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, యానిమేటర్ ముగ్గురు కలిసి వచ్చేసారండి అక్కడి నుంచి బ్యాంకు కానించి. పండుగ జంక్షన్లో నమ్మో యానిమేటర్ దిగేసింది క్యాష్ అట్టుకుని. ప్రెసిడెంట్, సెక్రటరీ నమ్మో ఈ ఊళ్ళో దిగేశారు, పి వెంకటాపురం గ్రామంలో దిగేశారు. పోనీ ఒక అరగంట పోయిన తర్వాత ఇలా మాకు ఆటోలోని డబ్బులు మిస్ అయిపోయినాయి అని ప్రెసిడెంట్, సెక్రటరీకి ఫోన్ చేసి యానిమేటర్ ఫోన్ చేసి చెప్పిందంటే అదేంటి వెనకాల మేము కూడా వచ్చాం కదా, వచ్చినప్పుడు అప్పుడు పోలేని డబ్బులు ఇలా ఇప్పుడు ఎందుకు పోయినాయి, 5 లక్షలు ఎలా మిస్ అయిపోయినాయి అని ప్రెసిడెంట్, సెక్రటరీ అడిగారు సార్. అడిగితే మధ్యలో బ్యాగ్ కట్ చేసి తీసేసుకున్నారని యానిమేటర్ చెప్పింది సార్. కంప్లైంట్ ఇచ్చారు సార్. ఏమీ తెలియలేనట్టు యానిమేటర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సార్. ఇస్తే ప్రెసిడెంట్, సెక్రటరీ ముగ్గురు వల్ల పోయినాయి అని గ్రామ సంఘం అందరూ అంటున్నారు సార్. రికవర్ అవ్వలేదు సార్. సంవత్సరం అయింది సార్. సంవత్సరానికి 5 నెలలు 5 లక్షలకి వడ్డీకి తిప్పుతుంది సార్. ఆ వడ్డీ నేను బ్యాంకులో కడుతున్నానని చెప్పుకుని వస్తుంది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం పబ్లిసిటీ కోసమే విజన్ 2047 అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ మండలంలో గల ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాలను మభ్యపెట్టడం ఎలా అనే పుస్తకం చంద్రబాబు రాస్తే ఎక్కువ అమ్ముడుపోతాయని అన్నారు. తరాలు మారుతున్నా, ప్రపంచం ముందుకు పోతున్నా చంద్రబాబులోనూ ఆయన కూటమిలోనూ మార్పు రాదన్నారు. రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు సమకూర్చలేని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదలను, రైతులను ఆదుకోవడంలో విజన్ ఉందా అని ప్రశ్నించారు. వ్యవసాయం పెద్ద దండగా అన్నది మీరు కాదా అని, రైతులకు సాయం అందిస్తానన్న నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అలాగే పాఠశాలల భవిష్యత్ ఎలా ఉండాలి అనే విజన్ ఉందా అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ లేవు. మెకన్సీ అనే సంస్థకు 2 కోట్లు ఇచ్చి డాక్యుమెంట్ తయారు చేశారని, విద్యా వైద్యంకు యూజర్ ఛార్జీలను వసూలు చేయమన్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ సొంత ఎన్జీవీతో తయారు చేశారని, ప్రజా అభిప్రాయం తీసుకోలేదని అన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క పోర్టు, మెడికల్ కళాశాలను తీసుకువచ్చారని అడిగారు. చంద్రబాబు 2020 విజన్ డాక్యుమెంట్స్లో పొందుపరిచిన అంశాలను అయినా పూర్తి చేశారా అని, ఒకవేళ చేస్తే ప్రజలకు రిలీజ్ చేయాలని కోరారు. సంపద సృష్టి రాష్ట్రం కోసం కాదు, కొంతమంది వ్యక్తుల స్వలాభం కోసమని అన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పరిపాలనలో బడ్జెట్ లోటు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చంద్రబాబు వేధింపులు, 6 నెలల కాలంలో 70,000 కోట్లు అప్పు తెచ్చారని, ఆ నిధులతో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ 100% కుట్రపూరిత కక్ష సాధింపు చర్య అని అన్నారు. రాజమండ్రి పుష్కరాల సమయంలో తొక్కిసలాటలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని, అప్పుడు చంద్రబాబుకు ఒక న్యాయం, ఇప్పుడు సెలబ్రిటీ అల్లు అర్జున్కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని, సోషల్ మీడియా యాక్టివిస్టులనేమో మీరు రిమాండ్ల మీద రిమాండ్లు పంపిస్తున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మాత్రం ఎవడైనా ఏ కామెంట్ అన్నా చేయొచ్చు, సోషల్ మీడియాలో ఎంత పడుతున్నా చల్లొచ్చు, వాళ్ళ మీద ఏగ వాళ్ళదా? తప్పుడు కేసులు పెడతారా? రిమాండ్లు పంపిస్తారా? రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉంటే దీన్ని ఏమంటారు? అసలు కనీసం కేసులు పెట్టడానికే భయపడిపోయి మీ కూటమి ప్రభుత్వంలోని నాయకులు, కార్యకర్తలు తప్పు చేస్తే మీరు గట్టిగా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో కాపాడుకుంటూ ఎంతకాలం ఇలా మీ స్టేజీల మీద మీ మాటలకి, క్షేత్రస్థాయిలో మీ చేతలకి పొంతనే లేకుండా ఇంకా చాలా మీరే మాట్లాడుకుంటూ అబ్బా బ్రహ్మాండంగా ఉచిత ఇసుక ఇస్తున్నామని, ఇసుకే ఉచితం అని పేరు పెట్టారు తప్ప అదేం ఉచితంగా ఇవ్వట్లే. మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుని ఎంతకాలం ఈ విధంగా గడుపుతారని అడుగుతున్నా. ఇంకో ముఖ్యమైన విషయం, నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాష్ట్రాన్ని ఊపేస్తుంది, ఈ దేశంలోనే పెద్ద చర్చనీయాంశం అయిపోయింది పుష్ప 2. మా మిత్రుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు పుష్ప 3 నిన్నటి నుంచి 100% నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది. దీంట్లో ఏమి సందేహం లేదు. శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా 3-4 రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్రే కదా దీంట్లో కనిపిస్తుంది. ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు. ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే ఒక మహిళ చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న బాబు చావబతుల మధ్య ఉన్నాడు. దయనీయమైన సంఘటన, ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే, దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు. కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా? మీ ప్రభుత్వ వైఫల్యం లేదా? మీ పోలీసు వైఫల్యం లేదా? పెద్ద ఎత్తున జనం గుమ్మికూడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గతం నుంచి చూసుకుంటే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. తొక్కిసలాట్లో జరిగిన ఇన్సిడెంట్లు, దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్లు, చాలా బాధాకరం. మనమే చాలాసార్లు గుండె తరుక్కుపోయిన ఇన్సిడెంట్లు చూసాం. వాళ్ళ మీద ఇదే విధంగా అరెస్టులు చేస్తుంటే ఓకే, ఇది నిజం కాబోలు, ఇదే చట్టమేమో అనుకోవచ్చు. కానీ తొక్కిసలాట మరణాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం, తెలంగాణలో ఒక చట్టం అమలవుతుంటుంది. మీకు తెలుసు, మన రాజమండ్రిలో 2015 పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వచ్చి స్నానం చేసేటప్పుడు అదే రేవులో, అదే స్నానాల ఘాట్లో తొక్కిసలాట్లో 28 మందో 27 మందో చనిపోయారు. 27 మంది, ఒక 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కనీసం తప్పు జరిగింది నా వల్ల అనే పశ్చాత్తాపాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెల్లడించలేదు. గొప్ప గొప్ప వీడియోలు ఉన్నాయి. 2024లో విజన్ గురించి డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడారు, 2018-19లో చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఏం మాట్లాడారు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే, మొన్న 2 రోజుల పాటు 2 రోజులు అనుకుంటా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఒక అధికారి, ఒక ఐఏఎస్ అధికారి చెప్తున్నారు, సార్ వి రిసీవ్డ్ ఏ గుడ్ న్యూస్ సార్ అని చెప్పారు ఆయన. అంటే ఏంటి అని అడిగారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. సార్, వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేస్తూ మనకి ఆదేశాలు వచ్చినాయి సార్.
అందులో 25% డబ్బులు ముందే ఇచ్చేస్తారు సార్. అంటే 3,700 కోట్లు చిల్లర ముందు వచ్చేస్తారు సార్ మనకి. దీంతో మనం బ్రహ్మాండంగా అమరావతి పనులు మొదలుపెట్టేయచ్చు సార్. అంటే సభలో అధికారులతో సహా అందరూ చప్పట్లు కొట్టారు. నేను వీడియో చూసా. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పు దొరికిందన్న ఆనందం ఈ రాష్ట్రంలో పేదలకి 10 రూపాయలు మేలు చేయలేకపోతున్న ఆనందంతో సమానంగా లేకపోయింది. ఎంత ఆనందపడుతున్నారంటే అమరావతి కోసం అప్పు దొరికిందని చప్పట్లు కొట్టుకుంటున్నారు, చంకలు గుద్దుకుంటున్నారు. అర్జెంటుగా అమరావతిని నిర్మాణం చేసి తాను చరిత్రలో తన వాళ్ళ కోసం నిలబడిపోవాలనే తాపత్రమే కదా. నేను చూసా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆఫీసర్లను నిందిస్తూ ఉన్నారు. మీరు సరిగా చేయట్లేదు, అసలు మీరు పనికిరాని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో అయినా, అంతకుముందు ఇంకో సర్కార్ అయినా, అంతకుముందు ఇంకొక సర్కార్ అయినా ఆఫీసర్లు ఏం మారరు. వచ్చినప్పటి నుంచి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల దగ్గర మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు, సిబ్బంది వరకు వేధింపులే కదా మీరు చేస్తున్నది. ఎంత చిత్రం అంటే వచ్చిన వెంటనే 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. నిన్న కూడా ఎవరో అధికారిని బెదిరిస్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లను బెదిరిస్తున్నారు. అంటే పూర్తిగా సెన్సేషనలిజం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం నమ్ముకున్న విధానాలుగా అనిపిస్తుంది. తిరుపతి లడ్డు, కాకినాడ పోర్టు, రేషన్ బియ్యం, ఇలా ఏదో ఒక అంశం తీసుకోవడం, ఆ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్ళడం, దానిలో ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది ఒక పెద్ద దాన్ని ఏమంటామంటే ఒక స్ట్రాటజీ లాగా భావిస్తూ ఉన్నారు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచి జరిగితేనేమో మీరు చేసినట్ట, సరిగా జరగకపోతే అధికారులు వైఫల్యం అంటారు. మీ సిస్టంలో లోపాలు సరిచేయడం మానేసి ఈ 6 నెలల కాలంలో 70,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు తెచ్చిన 70,000 కోట్లలో కనీసం ఇంకో 15,000 కోట్లు ప్రజలకి ఫలానా పథకం కింద ఇచ్చారని చెప్పుకునే పరిస్థితే లేదే. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కడపలో సాక్షి రిపోర్టర్పై జరిగిన దాడిని ఖండించిన జగ్గంపేట ప్రెస్ క్లబ్ సభ్యులు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు విజన్ 2047. గతంలో చెప్పిన విజన్ 2020 ఎంతవరకు అమలు చేశారో బహిర్గతం చేయాలన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ సంస్థల మూలంగా మత్స్యకారులకు తీవ్ర నష్టం. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మత్స్యకార నాయకులు సూరాడ రాసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.